మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టి ప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. నరసింహస్వామి అవతారం గురించి తెలుసుకోవాలనుంది. సో ముఖ్యంగా చూసుకుంటే మరి నరసింహస్వామి అవతారం ఎలా వచ్చిందంటారు? ఒకవేళ నరసింహస్వామిని పూజిస్తే ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారమ్మా? నరసింహస్వామిని పూజించవచ్చా అంటే ఆలయాలన్నిటిలో నరసింహస్వామి ఆలయాలు చాలా కనిపిస్తాయి, చాలా ఉంటాయి. వాటికి పూజించుకోవచ్చు. అంతేకాకుండా ఇంట్లో పూజించవచ్చా అంటే ప్రసన్న లక్ష్మీ నరసింహస్వామి పట్టం లాంటిది దొరికితే పెట్టుకుని పూజించుకోవచ్చు. ప్రసన్న లక్ష్మీ నరసింహస్వామి కాకుండా ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి అయితే ఇంట్లో పెట్టొద్దు. అంటే వాటి నుంచి మనం ఏ దేవతని ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపం కలిగినట్టుగా ఉగ్ర రూపంలో ఆరాధిస్తే మనకు కూడా ఉగ్రత్వం వస్తుంది. అనవసరంగా అందరితో తగాదాలు పడుతూ యుద్ధాలు చేస్తూ ఉంటాం అనమాట. కనుక అలాంటివి వద్దు. మామూలుగా శాంతంగా ఉన్న ప్రసన్నంగా ఉన్న లక్ష్మీ నరసింహస్వామి రూపాలు చాలానే ఉంటాయి, వాటిల్ని పూజించుకోవచ్చు. అంతేగాని ఉగ్ర రూపాలు అలాంటివి కోప రూపాలు వద్దు, పక్కకు పెట్టేయండి. అసలు నరసింహస్వామి ఎలా వచ్చాడు? ఈయన ప్రహ్లాదుడు కోరితే వచ్చాడు. ప్రహ్లాదుడు కోరిక మేరకు వచ్చాడు. అప్పటికప్పుడు ఆ రూపం తీసుకుని వచ్చాడు. ఇవన్నీ ఆవేశ అవతారాలు. మిగిలిన దశావతారాల్లో మిగిలిన అవతారాలాగా పుట్టుకట్టం చూపించడం ఇలాంటివన్నీ కొన్నిట్లో చూపించరు. ఎందుకంటే కొన్ని అంశ అవతారాలు, కొన్ని ఆవేశ అవతారాలు, కొన్ని పూర్ణ అవతారాలు. ఇది ఆవేశ అవతారం, ఆవేశంగా అప్పటికప్పుడు చేసిన అవతారం అనమాట. ఈ హిరణ్యాక్షుడు కానీ హిరణ్యకశిపుడు కానీ వీళ్ళు దేవుడికి చేసినటువంటి ఏవో వరాలు కోరుకున్నారు కదా, అమరత్వం కావాలని కోరుకున్నారు. అమరత్వం ఇవ్వమంటే వీళ్ళకి ఏం చేశారు? ఎన్నో కండిషన్లు పెట్టి వాళ్ళెవరు మమ్మల్ని చంపకూడదు అని కోరుకున్నారు. ఇక్కడ ముఖ్యంగా హిరణ్యకశిపుడు ఎలా కోరుకున్నాడంటే ఆయనకి మరణం రాకుండా, నాకు వాళ్ళతో మరణం వద్దు, వీళ్ళతో మరణం వద్దు, పొద్దున కాలం చావకూడదు, మధ్యాహ్నం కాలం చావకూడదు, సాయంత్రం రాత్రి ఎప్పుడు ఏ టైంలో చనిపోకూడదు. మరి ఇంకెప్పుడు అంటే అమరత్వం వచ్చేసినట్టే అని భావిస్తున్నాడు అనమాట. అలాగే ఇంటి లోపల కాదు, ఇంటి బయట కాదు, ఆయుధంతో కాదు, మనిషి వల్ల కాదు, జంతువుల వల్ల కాదు, ఇలా ఇన్ని రకాల కోరికలు కోరాడు. ఇన్ని రకాల కోరికలు కోరేసరికి అన్నిటికీ సరే అన్నారు. కానీ దేవతలకి తెలుసు, ఇచ్చే దేవతలకి ప్రతి చోట ఒక పరిహారం ఎక్కడో ఉంటుంది అని తెలుసు అందరికీ. ఆ ఉపాయం ప్రకారం చివరికి పాపం పరిపూర్ణమయ్యాక వచ్చి తీసుకెళ్లాల్సిందే కదా. కనుక అప్పుడు ఆ సమయంలో ప్రహ్లాదుడు అంటే ఇతను చాలా వెర్రించాడు ప్రహ్లాదుడిని, తండ్రిగా కూడా. ఎంతసేపటికి నన్నే పూజించాలి, నువ్వు తండ్రివి, నేను నిన్ను పూజిస్తాను, నాకు తప్పు లేదు, అసలు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కదా, నేను నిన్ను తప్పకుండా పూజిస్తా, అంతేగాని అసలు విష్ణువు లేడు అనే మాట నేను ఒప్పుకోను అన్నాడు. విష్ణువే ఉన్నాడు అన్నాడు. అదే ప్రహ్లాదుడు అసలు అందరి భక్తుల్లో మొట్టమొదటి గొప్ప భక్తుడు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష అని ఒక శ్లోకం. అంటే ప్రహ్లాదుడు అందరికంటే ఉత్తమమైన భక్తుడు. అంత ఉత్తమమైన భక్తుడిని హరి లేడంటే ఎలా ఒప్పుకుంటాడు? హరి ఉన్నాడు, అంతటా హరి ఉన్నాడు, ఇక్కడ లేడు అక్కడ లేడనేమిటి? ఇక్కడ లేడనే మాట లేకుండా ఎందుకలడందు లేదని సందేహము వలదు సర్వోపగతుండు అని ఎక్కడంటే అక్కడే ఉన్నాడు అంటాడు. అనేసరికి అన్ని చోట్ల ఉన్నాడా? అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ఉన్నాడు అన్నాడు. అప్పుడు ఆ స్తంభాన్ని తన గద పెట్టి హిరణ్యకశిపుడు బలంగా కొట్టాడు, వేగంగా బలంగా కొట్టాడు. ఆ ఇంపాక్ట్కి ఒకసారి స్తంభం చీలిపోయి లోపల నుంచి ఈ అవతారం బయటకు వచ్చింది, నరసింహ అవతారం. నరుడు కాదు, సింహము కాదు, తల సింహ అవతారం, దేహం అంతా నర అవతారం. అంటే అటు మనిషి కాదు, ఇటు జంతువు కాదు, మధ్యస్థమైన రూపం. ఆ రూపం వచ్చింది. ఆ రూపం వచ్చినాక అక్కడి నుంచి కూడా అసలు సింహం పంజా గోళ్ళు అవి ఎలా ఉంటాయి తెలుసు కదా. ఒకసారి పంజా విసిరిందంటే చనిపోవటమే. అతన్ని తీసుకొని వచ్చి గడప మీద కూర్చుంటాడు. ఇలా పట్టేసుకున్నాడు. హిరణ్యకశిపుడు అల్లలాడిపోయాడు, వదిలించుకోలేకపోయాడు సింహం పంజా నుంచి. వచ్చేసి కూర్చుని గడప మీద కూర్చుంటాడు. ఇంటి లోపల కాదు, ఇంటి బయట కాదు, గడప మీద. ఆ సమయం సంధ్యాకాలం. అది సాయంత్రము కాదు, మధ్యాహ్నము కాదు, మధ్యకాలం, సంధ్యాకాలం. ఆ సంధ్యాకాలంలో గడప మీద కూర్చొని నరుడు సింహము రెండూ కలిపి ఒకే ఆకారంలో ఉన్నటువంటి ఆకారంలో ఆయుధం కాకుండా గోళ్లతో ఇలా చీల్చి చింపాడు. అంటే ఎన్ని రకాల వరాలు కోరుకున్నా తప్పనిసరిగా మరణం, జాతస్య మరణం ధ్రువం జన్మ మృతస్య, మళ్ళీ తిరిగి పుడతాం కూడాను. కనుక అంతేగాని నాకు ఆ మరణం వద్దు అంటే ఎట్లా? ఆ జన్మాంతరాహిత్య అంటే అసలు జన్మ లేనటువంటి జన్మరాహిత్య స్థితి కావాలి అంటే దానికి మోక్షం పొందాలి, దానికి ఎన్నో చేసుకొని ఉండాలి. అప్పటిదాకా మనకున్నటువంటి పాత పాప పుణ్యాలన్నీ కరిగిపోవాలి, పుణ్యము కరిగిపోవాలి, పాపము కరిగిపోవాలి. అప్పుడు కానీ ఆ జన్మరాహిత్యం రాదు. ఆ జన్మరాహిత్యం కోరుకుంటున్నారు వీళ్ళు ఎంతసేపటికి.
అలా ఎలా, పైగా జన్మరాహిత్యం కోరుకోవటం కూడా కాదు, నేను ఇలాగే ఉండాలి, ఇంత ఇంత శక్తిగాను, ఇంత బలంగాను, ఇంత రాజుగాను, ఇంత రాక్షసంగాను ఇలాగే ఉండాలి, అవి వాళ్ళు కోరుకుంటున్నారు. అలాంటి కోరికలు ఎప్పుడు ఎవరికి తీరవు. అటువంటి కోరికను కోరాడు. ఆ కోరిక ప్రకారం దేవుడు వచ్చి ఈ రకంగా ఆ కోరికను తీర్చాడు. విష్ణుమూర్తి వచ్చి, ఈయన మహా ఉగ్రంగా ఉన్నాడు. ఇంత ఉగ్ర రూపం హిరణ్యకశిపుడిని చంపేశాక శరీరాన్ని అక్కడ పడేసి ఉగ్రతాండవం చేశాడు. అందరూ దడిచిపోతున్నారు దగ్గరికి వెళ్ళటానికి. దేవతలందరూ వచ్చారు ఆ సన్నివేశం చూడటానికి, అందరూ వచ్చారు, అందరూ ఆనందపడ్డారు ఒక రాక్షసుడు సంహరింపబడ్డాడు అని. కానీ లక్ష్మీదేవి వచ్చింది. ఎవరు వచ్చినా దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. లక్ష్మీదేవి కూడా భయపడింది వెళ్ళటానికి. అప్పుడు ప్రహ్లాదుడు ఆయన్ని పంపించారు, నీ కోసం వచ్చిన అవతారం కనుక, నువ్వు బాలుడివి, చిన్నపిల్లలకి భయం తెలియదు చూడు, పావున్నా పక్కన పెట్టినా కనుక నువ్వు చిన్నపిల్లాడు కనుక నువ్వు దగ్గరికి వెళ్ళి కొంచెం మాట్లాడు అని పంపిస్తారు. అది వెళ్ళి అప్పుడు నమో నరసింహ, నువ్వు వచ్చి నీ రూపం చూపించావు, నాకు చాలా సంతోషంగా ఉంది, మా నాన్నని శిక్షించావు. అంటే ఆ శిక్షించడం, దేవతల చేత మరణింపబడటం అంటే మోక్షం పొందడం అనే అర్థం, అక్కడ పైలోకాలకి వైకుంఠానికి వెళ్ళిపోవటం అనే అర్థం అది. కనుక మా నాన్నకి మంచి సాయుధ్యాన్ని ఇచ్చావు అని నమస్కరిస్తూ దగ్గరికి వచ్చాడు. అప్పుడు ప్రహ్లాదుని చూశాక కొంచెం శాంతి ఇచ్చాడు. ప్రహ్లాదుని చూసేదాకా ఆ ఉగ్రం అలా ఉంది. ఉండాక ప్రహ్లాదుని చూసి మళ్ళీ కాస్త ప్రసన్నమయ్యాక అప్పుడు నెమ్మదిగా అందరూ దగ్గరికి చేరారు. అప్పుడు లక్ష్మీదేవి కూడా వచ్చింది. లక్ష్మీదేవి గబగబా వెళ్ళి తొడ మీద ఎక్కి కూర్చుంది. ఎందుకని, దగ్గరగా ఉంటే వెంటనే గడ్డం పుచ్చుకునో ఇలావని కాస్త అనునయించవచ్చు మనిషిని, కోపాలు తగ్గించవచ్చు. అంటే అప్పటిదాకా లక్ష్మి కూడా దగ్గర రావడానికి భయపడిందట. ఆ విధంగా ఈ లక్ష్మీదేవి ఎప్పుడు నరసింహుడికి తొడ మీద కూర్చుని మనకి కనిపిస్తుంది. ఎడమ తొడ మీద కూర్చుని చక్కగా ఆయన అనునయిస్తున్నట్టు ఆవిడ కూడా ప్రసన్నంగా. ఈవిడ ఎప్పుడైతే పక్కన చేరిందో ఆయన కోపం తగ్గిపోయింది. భార్య దగ్గరకు వచ్చింది, పైగా ఇష్ట భార్య, ఇష్ట సఖి వచ్చేసరికి ఆయనకు కూడా కోపం తగ్గిపోయి ఆయన కూడా ప్రసన్నమూర్తిగా అందరికీ కనిపించిన వారందరికీ, తనని ఆ సమయంలో చూసిన వారందరికీ వరాలు ఇచ్చాడు అనమాట. మీరందరూ మంచి మంచి లోకాలకు వస్తారు, మీకందరికీ స్వర్గలోక ప్రాప్తిస్తున్నాను అని అందరికీ వరాలు ఇచ్చాడు అనమాట. వరాలు ఇచ్చి ప్రహ్లాదుడిని మాత్రం నువ్వు చక్కగా రాజ్యం అంతా చేసి, నువ్వు నీ వారసులు అందరూ చేసి నీ కుటుంబాన్ని అంతా కూడా నేను రక్షిస్తాను అని ప్రహ్లాదుడికి వరం ఇచ్చాడు. అందుకే కాబోలు ప్రహ్లాదుడు మనవడు వస్తే బలిని చంపకుండా పాతాళానికి తొక్కేశాడు, పాతాళ సామ్రాజ్యానికి రాజ్యం చేశాడు. బలిని సంహరించలా. ప్రతి అవతారంలో సంహరిస్తారు, వామనావతారంలో బలిని సంహరించలా, వదిలేశాడు. ఆ రకమైనటువంటి రూపం అనమాట నరసింహావతారం. ఆ విధంగా వచ్చింది. అమ్మ, ముఖ్యంగా మరి నరసింహస్వామిని ఎవరైతే పూజిస్తారనుకుంటారో, ఇప్పుడు నార్మల్గా ప్రతి దేవునికి మనం ఒక వారం అని ఆధ్యాత్మికంగా చూసుకుంటున్నారు. సోమవారం అంటే శివుడని, మంగళవారం అంటే హనుమంతుడని, బుధవారం అంటే అయ్యప్ప స్వామి అని అనుకుంటున్నారు కదా. మరి నరసింహస్వామికి ఏ రోజు విశిష్టంగా? నరసింహస్వామికి ఫలానా వారము ఫలానా నక్షత్రము అని ఉన్నట్టు నేను ఎక్కడా చూడలేదు, ఇంతవరకు నాకైతే తెలియదు. నరసింహస్వామికి అన్ని వేళలా పూజ చేస్తారు. కొంతమందికి నరసింహస్వామి కులదైవంగా కూడా ఉంటారు. అవునవును. కనుక వాళ్ళు నరసింహ దేవతానికి అర్చనలు చేసుకుంటారు. నరసింహ సాలగ్రామం అని ఒక ప్రత్యేకమైన సాలగ్రామం ఉంది. అది అసలు ఇంతవరకు సృష్టిలో ఒకటో రెండోనే ఉన్నాయని అంటారు. గండకి నదిలో వస్తాయి నేపాల్ దగ్గర ఈ సాలగ్రామాలన్నీ. లోపల ఆ సాలగ్రామం లోపల నరసింహమూర్తి అవతారం చెక్కబడి ఉంటుంది. అంటే వజ్రకీటం అనేటటువంటి ఒక పురుగు లోపలికి వెళ్ళి చెక్కుతుంది. రాతి లోపలే పురుగు ఉండి రాతి లోపలే అది చెక్కుతుంది. చెక్కి ఆ రాతి లోపల చెక్కిన తర్వాత దానిని ఇలా విడగొడితే ఆ లోపల ఆ రూపం ఉంటుంది. విడగొట్టింది పూజకు పనికిరాదు అని, భంగమైన వాటిని పూజ చేయం కదా, కనుక అలాగే ఉంచి చేస్తారు. ఆ లోపల చూస్తే మనకి ఆ రూపం ఉంటుంది. వజ్ర దంష్ట్రలు అంటే ఇలా అంటే ఏమంటారు, పళ్ళు, కూరల్లాగా పళ్ళు, అవన్నీ కనిపిస్తాయి. ఈ మధ్యన ఎవరో నెట్లో పెట్టారు, చక్కగా దాంట్లో పడుకున్నటువంటి అనంతసేన విష్ణుమూర్తి చెక్కబడి ఉంది లోపల. ఎన్నేళ్ళుగానే వాళ్ళ ఇంట్లో పూజించుకుంటున్నారట. అది ట్రాన్సిట్లో పగిలింది, పగిలితే చూస్తే లోపల అలా ఉంది. అంత ఆశ్చర్యకరంగా. ఇప్పటికీ కూడా అన్ని విష్ణువు యొక్క ఆయుధాలన్నీ కూడా వాటిల్లో చక్రంతో ఉన్నవి, శంఖంతో ఉన్నవి, గదలతో ఉన్నవి మనకి కనిపిస్తూనే ఉంటాయి. సాలగ్రామాలు ఎక్కడ చాలా చోట్ల అవి దొరుకుతాయి. కాకపోతే ఇలా దేవతామూర్తులతో సాలగ్రామాలు దొరకటం అనేది చాలా అరుదు. అది ఇప్పటికీ ఆ సాలగ్రామం దొరికిన చోట వాళ్ళు దానికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఇలాంటివి ఉన్నాయి. అంతే తప్పితే నరసింహస్వామికి ఉగ్ర రూపంలో పూజ చేయొద్దని నియమం ఒకటి ఖచ్చితంగా ఉంది. అంటే ఆ పూర్తిగా వాళ్ళ కులదైవం అయిపోయి వాళ్ళు కూడా ఉగ్రారాధనే చేస్తూ ఉంటే చేస్తారు, అది వేరే విషయం. దేనికైనా ఒకటేదో సాధించడానికి దిగేటప్పుడు, ఎందుకంటే నరసింహస్వామి చరిత్ర అంతా విజయాన్ని సూచిస్తుంది కదా, కనుక అవి చేస్తారు.
అంతేగాని సాధారణంగా ఏ ఆలయాల్లో కానీ ఉగ్ర రూపంలో ఉన్న ఆలయాలు తక్కువ ఉంటాయి. ఇక్కడ హేమాచలం అని మహబూబ్ నగర్ దగ్గర ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంలో దేవుడు మెత్తగా ఉంటాడు. ఆలయంలో ఎప్పటికప్పుడు ఆ దేవుడంతా ఏదో ఒక మెత్తటి, మనం పిల్లలు టాయ్స్ చేసుకుని ఆడుకుంటూ ఉంటాడు చూడు, క్లేస్ తోని చేస్తాడు. అలాంటి రూపం అది. ఆ రూపంలో ఎక్కడికక్కడ ఒక ముక్క తీసేసి మళ్ళీ పెట్టేసి అద్దెస్తూ ఉంటారు. అక్కడ ఆయన దగ్గర ఎప్పుడు హృదయం దగ్గర నీరు వస్తూనే ఉంటుంది. అది తీర్థంగా ఇస్తారు. తీసి ఆ హేమాచలం లక్ష్మీ నరసింహస్వామి ఆయన. ఆ నరసింహస్వామి చాలా అరుదైన విగ్రహం, అపురూపమైన విగ్రహం. మనిషి వలె మెత్తగా ఉన్నటువంటి శరీర విగ్రహం. మనం నొక్కితే ఇలా గుంట పడుతుంది, కాసేపాక ఆ గుంట మళ్ళీ అదే పొడుకుపోతుంది. ఆ పూజారి మనకి వెళ్ళినప్పుడు ఇలాగా ఎక్కడో తొడ దగ్గర ఎక్కడో ఇలా నొక్కి చూపిస్తాడు, వేలు లోపల దిగిపోతుంది, మళ్ళీ తీస్తాడు. కాసేపు అన్ని పూజలు చేశాక నెమ్మదిగా అది మళ్ళీ మామూలుగా నీరు పట్టి పైకి వచ్చేస్తుంది. ఇలాంటి విశేషమైన నరసింహస్వామి విగ్రహాలు కూడా చాలా ఎక్కువగా మన దేశం నిండా, అసలు ఆసేతు సీతాచలం ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడ అసలు మొట్టమొదట పాకిస్తాన్ దగ్గర ముల్తాన్ దగ్గర ఇదంతా జరిగింది, ఈ కథ, ఈ ప్రహ్లాద కథ అంతా అని అక్కడని చెప్పుకుంటారు. అక్కడ ఒక లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. కాకపోతే వాళ్ళంతా ఆక్రమించేశారు. ఇప్పుడు ఆక్రమించేసి మనకి వెళ్ళే సౌకర్యం, చూసే సౌకర్యం లేదు. అక్కడ నుంచి కూడా లక్ష్మీ నరసింహ ఆలయాలు ఉన్నాయి. జోషిమఠలో లక్ష్మీ నరసింహ ఆలయం ఉంది. బద్రీనాథ్లో ఉన్నటువంటి దేవత 6 నెలలు మూసేస్తారు. అవును. అప్పుడు అవన్నీ తీసుకొచ్చి ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఒక పెద్ద ప్రత్యేకమైన ప్రాంగణం ఉంటుంది, దాంట్లో పెడతారు ఆయనకి. ఆయన సింహాసనం, ఛత్రి, చెడి, ఉత్సవ విగ్రహాలు తెస్తారు కదా, తెచ్చి అవి ఇక్కడ పెట్టి పూజ చేస్తారు. అవి ఇక్కడ పెట్టి 6 నెలలు ఇక్కడ పూజ. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఎంత పురాతనమైన ఆలయాలో ఇవన్నీ చెప్పలేనంత పురాతనమైన ఆలయాలు. ఎక్కడ చూసినా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలే. అందుకని ఆ లక్ష్మీ నరసింహస్వామి మహత్వం అంత ఎక్కువ. ఏ రోజున పూజ చేయొచ్చు, ఏ రోజున పూజ చేయక్కర్లేదు అనేది కాదు. లక్ష్మీ నరసింహస్వామికి నిత్యం పూజ చేయొచ్చు. ఆయన కోరుకుంటే నిజంగానే ఆయన మనకి వరాలు ఇచ్చేటటువంటి దేవత, మృత్యుని మనకి దాటవేసే దేవత. మృత్యుర్ నమామ్యహం అని ఆయనని మనం భావిస్తూ ఉంటే, పూజిస్తూ ఉంటే నెమ్మదిగా మనకి మృత్యువు తగ్గిపోతుంది, అంటే దూరం అవుతుంది, ఆయుష్ పెరుగుతుంది. అది అటువంటి దేవత, మహత్తు గల దేవత. అన్నిట్లోకి ఆ కాసేపే ఉంటుంది. ఆవేశావతారం అని చెప్పా కదా, ఆ కాసేపే ఉంటుంది. తర్వాత ఈ లక్ష్మీదేవితో సహా ఆయన పక్కనున్న అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు అని చెప్తారు. అది కథ. అమ్మ, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అమ్మా.